ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ పునమి, గుమ్మంలో నిలబెట్టి నిన్ను అవమానిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వకీల్ సాబ్, ఎందుకు సారీ? ఎవరూ లేరనుకున్న సమయంలో ఇంత పెద్ద కుటుంబంలోకి తీసుకొచ్చారు. మీకు నా మీద అభిమానం ఉన్నా నేను వచ్చిన సమయం సరైంది కాదు. పీటల మీద నుండి పెళ్లి కొడుకు వెళ్ళిపోతే కోపం ఉండడం సహజమే. ఆ కోపంలో ఇలా మాట్లాడడం నాకేం తప్పనిపించట్లేదు. ఇది మీ కుటుంబం అయినప్పుడు ఎవరు కాదన్నా అవునన్నా వీళ్ళందరూ మనవాళ్లే. ఒక భార్యగా నన్ను ఇంటికి తీసుకొచ్చారు. కోపంతో నిండిన అందరి మనసుల్లో ప్రేమని నింపడమే నా లక్ష్యం. అందుకే ఎలాంటి అవమానాన్నైనా నేను భరిస్తాను. మంచితనంతో అందరి మనసుల్ని మారుస్తాను. అంతేకాదు, అమ్మమ్మ నేనే మీ భార్యనని చెప్పేలా చేస్తాను. వదినా, అన్నయ్య, మీరిద్దరూ ఎప్పుడు తిన్నారో ఏమో, ఈ స్వీట్స్ తినండి. తినడమేంటి వైషు, తినిపించుకోండి అనాలి. తీసుకోండి వదినా, తీసుకో అన్నయ్య. అసలేం జరుగుతుంది ఇక్కడ? దీన్ని కోడలుగా చూడొద్దని చెబుతున్నా మీకు అర్థం కాలేదా? ఎందుకు మర్యాదలు చేస్తున్నారు? మర్యాదలేమున్నాయి నానమ్మ? ఆకలితో పాపం ఇంటికొచ్చారని అన్నయ్య కోసం చేసిన స్వీట్లు పెడుతున్నాను. ఇంటికొచ్చిన వారి కడుపు నింపడం కూడా తప్పేనా? అమ్మమ్మగారు, మా పెళ్లి రోజున నాకు మీ మనవడికి మీరే స్వీట్లు తినిపించారు. నేను కాజా అనుకొని మీ వేళ్ళు కొరికేశాను. మీకు గుర్తుందా? ఆ నొప్పి ఇంకా తగ్గలేదేమో, కోపంగా చూస్తున్నారు. మీరిద్దరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? తినిపించుకోండి. తీసుకోండి. తీసుకో వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.